నరసింహస్వామి కథ. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు అత్యంత శక్తివంతుడైన రాక్షసరాజు. అతను బ్రహ్మదేవుని తపస్సు చేసి మరణాన్ని గెలిచేందుకు వరం పొందాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం ప్రకారం అతను దినమందు లేదా రాత్రి మరణించడు. అతన్ని ఎలాంటి మనిషి లేదా జంతువు చంపలేరు. అతన్ని లోపల లేదా బయట చంపలేరు. అతన్ని భూమి మీద లేదా ఆకాశంలో చంపలేరు. అతన్ని ఎటువంటి ఆయుధంతో చంపలేరు. ఈ వరం వల్ల అతను ఎంతో అహంకారిగా మారి దేవతలను మరియు ప్రజలను హింసించసాగాడు. అంతేకాక నేనే భగవంతుడిని అని అందరినీ తనను పూజించమని తగాదా పెట్టాడు. అయితే హిరణ్యకశిపుడి కొడుకు ప్రహ్లాదుడు విపరీతమైన విష్ణు భక్తుడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చాలాసార్లు విష్ణు భక్తి నుండి దూరం చేయాలని ప్రయత్నించాడు. కాని ప్రహ్లాదుడు తన భక్తిలో అచంచలంగా ఉన్నాడు. నరసింహుని అవతారం. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? దీనికి ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చాడు, విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి. హిరణ్యకశిపుడు ఆగ్రహంతో స్తంభాన్ని చూపిస్తూ అడిగాడు, ఈ స్తంభంలో ఉన్నాడా? ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, అవును, ఉన్నాడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని కొట్టగానే అందులోంచి భయంకరమైన రూపంతో నరసింహస్వామి అవతరించాడు. ఆయన నరుడి శరీరం మరియు సింహపు తలతో కనిపించాడు. రాక్షసుని వరానికి అనుగుణంగా సాయంత్రం, రాత్రి కాకపోయినా, పగలు కాకపోయినా సమయంలో మేడపై, లోపల లేదా బయట కాకుండా, తన బలమైన బోర్లతో, అస్త్రాలు కాకుండా హిరణ్యకశిపుడిని మోకాళ్ల మీద పెట్టి చంపాడు. ప్రహ్లాదుడికి రక్షణ. తరువాత నరసింహస్వామి తన కోపాన్ని శాంతింపజేసి ప్రహ్లాదునికి ఆశీర్వదించాడు. ప్రహ్లాదుడి భక్తి, ధైర్యం మరియు నిష్ఠ కారణంగా అతను ధర్మాన్ని స్థాపించడంలో విజయవంతమయ్యాడు. ఈ కథలో నరసింహస్వామి ధైర్యం, భక్తుల పట్ల కరుణ మరియు ధర్మాన్ని రక్షించే స్వభావం స్పష్టమవుతాయి. ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం, యాదగిరి గుట్ట వంటి పుణ్యక్షేత్రాలు నరసింహుని కోసం ప్రసిద్ధి పొందాయి.